హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ పరిచయమే 7వ భాగాన్ని వినేద్దాం. ఆ తోటమాలి దాత్రిని చూసి చేయి దించేస్తాడు. ఆ వెనకే సుధా, శౌర్య కూడా వచ్చుంటారు. దాత్రి లోపలికొచ్చి పక్కనున్న పిల్లల్ని చూసి అతనితో, ఏం నేర్పాలనుకుంటున్నారు మీ పిల్లలకి, ఇలా భార్యని కొట్టడమా? ఆ తోటమాలి ఏమీ మాట్లాడ్డు. దాత్రి ఆపకుండా, మగ్గాడిని అనే పొగరుతో మీ భార్యపై చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇలా మీ పిల్లల ముందు మీ భార్యని కొడితే అది వాళ్ళ చిట్టి హృదయాలపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా? సుధా దాత్రి అంటూ వచ్చి చేయి పట్టుకుంటుంది. ఏమైందే అంటుంది దాత్రి. ఆ అంకుల్ ఇలా చేశారంటే రీజన్ ఉండే ఉంటుంది అంటుంది సుధా. ఆ మాటకి దాత్రి, ఏం రీజన్ ఉన్నా పిల్లల ముందు కొట్టి వాళ్ళ బంధానికి ఉన్న వాల్యూని తగ్గించుకుంటున్నారు ఆ అంకులు. మీ ఇంటి విషయంలో మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు దాత్రి అంటాడు శౌర్య. ఆయన కొట్టడం చూసి ఇలా మాట్లాడుతున్నావు. ఆయన నిన్ను చూడగానే కొట్టడం ఆపాడు. భార్యని కొట్టాలి అనుకున్నవాడు ఎక్కడైనా ఎలా అయినా కొడతాడు. ఎంతమంది తాగుబోతులను చూడట్లేదు? ఆయన తాగి ఉన్నారా ఏంటి అంటాడు. ఆ తోటమాలి నార్మల్గానే ఉంటాడు. దాత్రి శౌర్య మాటలకి ఆలోచనలు పడి ఏమీ మాట్లాడదు. శౌర్య ఆ తోటమాలితో, ఎంత తప్పు చేసినా ఒక అమ్మాయిపై చేయి చేసుకోవడం తప్పు, అది మీ భార్య అయినా. ఆ తోటమాలి, నన్ను క్షమించండి అయ్యా, ఎన్నిసార్లు చెప్పుంటానో తనకి తన పద్ధతి మార్చుకోమని. ఆ మాటకి శౌర్య, సుధా అంటే అని అంటారు ఒకేసారి. దాత్రి కూడా వింటూ ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి నాతో ఎక్కువ ఉండదయ్యా, పుట్టింటికి పోతుంది. పోనీ పిల్లలు పుట్టాకైనా నాతో ఉంటుందిలే అనుకున్నాను, కానీ పిల్లలు పుట్టాక కూడా అలా లేదు. 4 రోజులకే మళ్ళీ వెళ్ళి ఓ వారం ఉండి వస్తుందయ్యా. నాకు నా గురించి బాధ లేదయ్యా. నా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి సమయానికి కాస్త అన్నం పెట్టి లేని వాళ్ళమైనా ఒళ్ళు కప్పుకోవడానికి వెనకాడం కదా. అలా ఉన్న దానిలో తెచ్చిన బట్టల్ని పిల్లలకి వేసి మిగతా పిల్లల ముందు చిన్నపుచ్చుకోకుండా పద్ధతిగా తయారు చేయదయ్యా. ఎప్పటికీ ఆ అమ్మాయి పుట్టిల్లంతే అంటూ తన బాధని వెల్లడించాడు తోటమాలి. దాత్రి తోటమాలి భార్య వైపు కళ్ళు రెట్టించి చూస్తుంది. సుధా ఆ పిల్లల వైపు జాలిగా చూస్తుంది. శౌర్య ఆ తోటమాలి భార్యతో, తల్లివి అయ్యాకైనా నువ్వు మారాలి, అలా మారుకుంటే నీ జీవితం వ్యర్థం. పుట్టింటిపై ఓ మక్కువ ఉండకూడదు. ఏ ఆడపిల్లకి ఒక్కసారి 7 అడుగులు వేసి ఒక వ్యక్తి చెయ్యి అందుకున్నాక అతను ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండాలి. కష్ట సుఖాలు కలబోసుకుని అనుభవించడమే వివాహ ధర్మం. నువ్వు నీ భర్తతో ఉండనిదే అతని కష్టాన్ని ఎక్కడ పంచుకుంటావు? భార్యాభర్తల బంధం అంటే వివరించి విడమర్చి చెప్పలేనిది. కానీ మీరు అస్సలు మీ భర్తతో ఉన్న బంధాన్ని పట్టించుకోవట్లేదని అర్థమైంది. ఒక భార్యగా ఫెయిల్ అయ్యారు, మీ పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు. కాబట్టి తల్లిగా కూడా ఫెయిల్ అయినట్టే. కానీ ఈ భారతదేశ చరిత్రలో ఏ తల్లి పిల్లల విషయంలో ఫెయిల్ అవ్వదు అంటాడు గట్టిగా. శౌర్య మాటలకి ఆ తోటమాలి భార్య గుండె బరువెక్కుతుంది. తన పిల్లల విషయంలో చేసిన పొరపాటు అర్థమై వెంటనే పిల్లల దగ్గరికి హత్తుకుని, నన్ను క్షమించండి అంటూ ఏడుస్తుంది. ఆ పిల్లలు కూడా ఏడుస్తూ, మాకు క్షమాపణ కాదు, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా అంటారు. ఆ తోటమాలి భార్య తోటమాలి వైపు కూడా క్షమించమన్నట్టు చూస్తుంది. తోటమాలి చిన్న చిరునవ్వుతో బదిలిస్తాడు. ఆవిడ వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సుధా శౌర్య వైపు కృతజ్ఞతతో చూస్తుంది. దాత్రి ఈ అతిబల ఆలోచన బాగుందిలే అనుకుంటుంది. శౌర్య దాత్రితో, తెలియకుండా ఎవరిని అనకు దాత్రి, వాళ్ళు హర్ట్ అవుతారు అంటాడు కాస్త వాన్ టౌన్లో. దాత్రి కాస్త వెటకారంగా తలాడిస్తుంది. శౌర్య ఆ తోటమాలితో, ఎప్పుడు పెళ్ళామనే అధికారంతో కొట్టకు, నీలో సగం అనుకుని ఆప్యాయంగా నీ బాధ వెల్లడించు, అర్ధాంగి కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాత్రి, ఓ అమ్మో వీడి మాటలో మాయగాడు అనుకుంటూ వెళ్ళే శౌర్యని చూస్తూ ఉంటే సుధా ఆ తోటమాలితో, క్షమించండి బాబాయ్ అంటూ దాత్రిని తీసుకెళ్ళిపోతుంది. ఇదన్నమాట అక్కడ జరిగింది. మాధవి గారు దాత్రిని రెడీ చేయగా దేవి గారు సుధని రెడీ చేస్తుంటారు. మధ్యలో రేఖ గారు వచ్చి సుధా మెడలో ఒక హారం వేసి క్షమించమని అడిగి మెటికలు విరుస్తారు. సుధా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. ఆవిడలోని మార్పుకి లోపల మాత్రం చాలా సంతోషపడుతుంది. దాత్రి కూడా అది చూసి ఆనందపడుతుంది. కానీ మాధవి గారు చిన్నగా నొచ్చుకుంటారు. దాత్రికి ఏమి ఇవ్వలేకున్నా అని. దాత్రి మాధవి గారి వైపే చూస్తుంది. మాధవి గారి బాధని ఆవిడ కళ్ళు చెప్పేస్తున్నాయి దాత్రికి. దేవి గారు సుధని రెడీ చేసి రేఖ గారితో పంపించేస్తారు. సుధని రేఖ గారు తీసుకుని వెళ్ళాక దేవి గారు దాత్రి దగ్గరకు వస్తారు. దాత్రి మాధవి గారి వైపే చూస్తూ ఉంటుంది. మాధవి గారు దాత్రి చీర నగలు సరిచేస్తూ ఉంటారు. ఒక్కసారిగా అత్తమ్మ అంటుంది.
మాధవి గారు చెప్పు దాత్రి అంటారు. మీరు నాకు ఏమీ ఇవ్వకుండా నన్ను భరించాలి అనుకుంటున్నారు చూసారా, అదే పెద్ద బహుమతి నాకు అని నవ్వుతూ చెప్తుంది దాత్రి. నిజం చెప్పనా, మీరు చాలా మంచివారు. ఆ మంచి మనసుతో నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే చాలు, నేను సంతోషంగా ఉంటాను. నాకు మీరు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు అత్తమ్మ అంటుంది. ఏమీ ఇవ్వాల్సిన పని లేదు అంటున్నాం, ఇంకేం కావాలేంటి? 6 అడుగుల ఆజానుభావుని నీ సొంతం చేసింది కదా మా మాధవి, ఇంకేమి ఇవ్వాలి నీకు అంటుంది దేవి. అదేనమ్మా నేను చెప్పేది, నాకు ఏమీ వద్దు అంటున్నాను అంటుంది దాత్రి. మాధవి గారు నవ్వుతూ, నువ్వు మా బంగారానివిలే, పద వెళ్దాం అంటూ లేపుతారు. దేవి గారు దాత్రి తలనిమిరి వెళ్ళిపోతారు. మాధవి గారు దాత్రిని తీసుకుని బయటకొచ్చి కిచెన్లోకి వెళ్ళి గ్లాసులో పాలు తీసుకుని వచ్చి దాత్రి చేతికిస్తారు. దాత్రి అప్పుడు శివరవుతుంది. అది గమనించిన మాధవి గారు, మా వాడికి పాలు అస్సలు నచ్చవు, అలాగే ఈ కార్యం కూడా వాడికి ఇష్టం లేదు. మీ మనసులు ముడిపడకుండా దేహాలను ఒకటి చేయడం, నీ ప్రేమను పొందకుండా నీ దేహాన్ని పొందడు వాడు అని చెప్తూనే రూమ్ వరకు తీసుకొచ్చి వెళ్ళు అంటారు. దాత్రి క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఎంటర్ అవుతుంది లోపలికి. మాధవి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేఖ గారు కూడా సుధ చేతికి పాలిచ్చి రూమ్లోకి పంపించి వెళ్ళిపోతారు. సుధ గదిలోకి వెళ్ళి లాక్ చేసుకుని అలా నించుని ఉంటుంది. సుధని చూసిన నవీన్కి జీవితం మొత్తం తనతోనే కనిపిస్తుంది. నవ్వుతూ సుధ దగ్గరికి వెళ్ళి మోకాలపై కూర్చుని సుధ చెయ్యి అందుకుని చుంబిస్తాడు. దానితో సుధలో చిన్న కలవరపాటు వచ్చి ఇంకో చేతిలో ఉన్న గ్లాసు ముందు పెడుతుంది. జీవితంలో పాలు పంచుకునే ముందు తెచ్చిన పాలు పంచుకుంటారు ఆ ప్రేమ జంట. ఆ తర్వాత నవీన్ సుధా ఒడిలో తలపెట్టి పడుకోగా చాలా కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. దొరకని సంతోషం దరిచేరడంతో ఇద్దరి ఆనందానికి అవధులుండవు. కాసేపటికి నవీన్ తన చిలిపి చేష్టలతో సుధాని మైపరిపించి తన దాన్ని చేసుకుంటాడు. వాళ్ళ జీవితానికి సంతృప్తిగా బాటలు వేసుకుంటారు. ఇక దాత్రి రూమ్లోకి వెళ్ళేసరికే శౌర్య ఒక మూలన ఉండి ఏదో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. శౌర్యాన్ని చూసిన దాత్రి ఏమనుకుంటుందో విందాం రండి. వైట్ షర్ట్ వైట్ పంచలో ఉన్న శౌర్యాన్ని చూసి నెలరాజులా ఉన్నాడుగా, ఇక నేను కనిపిస్తానా తన ముందు అని తనని తాను చూసుకుంటుంది దాత్రి. దాత్రి ఏం తక్కువ ఉండదు కానీ తనలా అనుకుంటుందంతే. శౌర్య వెనక భాగాన్ని పైనుంచి కింద వరకు చూస్తూ, ఏం బాడీరా అబ్బా, ఆ అమ్మాయిలు కొట్టుకునేలా ఉంది. నా ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటేనా అమాంతం వెళ్ళి వాని చుట్టూనేస్తునేవారు. ఇక్కడ దాత్రి అంత తొందరగా దాసోహం అవ్వదు అనుకుంటూ ఉంటుంది. శౌర్య ఫోన్ కట్ చేస్తూ, చూసింది చాలు దిష్టి పెడతావా అంటూ దాత్రి వైపే తిరుగుతాడు. ఆ మాటకి దాత్రి, నువ్వు ఒక మరి ఆంధ్ర అందగాడివి, నీ అందాన్ని చూస్తూ ఉండాలి పోవయ్యా అంటూ ఉండగానే శౌర్య నవ్వుతూ దాత్రి దగ్గరకు వస్తాడు. వీడేంటి ఇలా వస్తున్నాడు అని మనసులో అనుకుని భయంగా చూస్తూ ఇంకో చేత్తో చీర కొంగుని గట్టిగా పట్టుకుంటుంది. శౌర్య దాత్రికి అది చేరువుగా రావడంతో దాత్రి కళ్ళు మూస్తుంది. శౌర్య వెంటనే కాస్త పక్కకి జరిగి డోర్ లాక్ చేసి అలానే వెనక్కి వెళ్ళి బెడ్పై దిండు ఇంకో దుప్పటి తీసి కింద వేసుకుని పడుకుంటాడు. దాత్రి ఆ శబ్దాలకి ఒక కన్ను తెరిచి చూసి వెంటనే రెండో కన్ను కూడా తెరిచి మనసులో, వాడు నా దగ్గరకు వస్తే చాచి కొట్టాల్సిన నేను కళ్ళెందుకు మూసుకున్నాను? తన దగ్గర సమాధానం లేదు. శౌర్య పడుకుంటూ, ఆ పాలు నువ్వే తాగు, నాకు నచ్చవు అంటూ నిద్రపోవడానికి సిద్ధమవుతాడు. దాత్రికి పాలు నచ్చవు, పక్కనున్న కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత చక్కగా బెడ్పై రాణిలా నిద్రపోతుంది. సమయం రాత్రి 2 గంటలు. దాత్రి దిక్కున లేచి కూర్చుంటుంది. ఓ వింత నవ్వు నవ్వుకుని తనని తాను చూసుకుని మురిసిపోతూ మెడలో ఉన్న మాంగళ్యాన్ని ముద్దాడి శౌర్య వైపే చూస్తుంది ఆనందంగా. అతిబల, నేను నీ సతినయ్యాను, సాధించాను నిన్ను, నువ్వు నా వాడివి అంటూ మురిసిపోయి శౌర్య పక్కకు చేరి శౌర్య నుదిటిన ముద్దాడిపోయి ఆగి, నువ్వు నన్ను పరిణయం ఆడిన సమయంలో నా ఆనందానికి అవధులేవు అంటూనే ఏదో తలకి బలంగా అనిపించినట్టు ఉండడంతో దాత్రి లేస్తుంది. ఇప్పటి వరకు కలలో ఉన్నది లేచి తనున్నది చూసుకుంటుంది. బెడ్పైనే ఉండడంతో పట్టిన చెమటలు తుడుచుకుంటూ కలను గుర్తు తెచ్చుకుంటుంది. అంతగా ఏమీ గుర్తుండదు కానీ మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకున్నట్టు శౌర్యాన్ని తనవాడు అనుకుంటున్నట్టు మాత్రం గుర్తొస్తుంది. ఏంటిది అనుకుంటూ శౌర్య వైపే చూస్తుంది. శౌర్య నిద్రలో చిన్నపిల్లలా నవ్వుతుండడం చూసి అలానే చూస్తూ అన్నీ మరిచి శౌర్య ఫేస్ అతని వైపే చూస్తూ పడుకుండిపోతుంది. ఇక్కడ భీష్పద అమ్మా అంటూ ధ్యానంలో ఉన్న లలితాదేవిని ఆశ్రయిస్తుంది. ఆవిడ కళ్ళు కూడా తెరవకుండానే కలవరం ఎందుకు భీష్పద అంటుంది. గమనించారా, దాత్రిలో తన శక్తి విలీనమయ్యిందని తెలియటానికి తన ప్రియుడిపై ప్రేమను వ్యక్తపరిచింది అంటుంది భీష్పద. అమ్మ కళ్ళు తెరిచి, నేను చూశాను కానీ అలా చేస్తే నీకేమైంది? అమ్మా,
దాత్రికి అంతా గుర్తొస్తే అతనితో తన ప్రేమని చెప్పి ఒక భారీగా తన భర్తతో జీవితాన్ని పంచుకుంటుంది కదా అంటుంది భీష్మద. ఆ లలితమ్మ అన్నిటికీ సమయం రావాలి భీష్మద, జరిగేది చూస్తూ ఉండు అంతే అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. భీష్మద ఒక రాయిపై కూర్చుని ఆలోచనలో ఉంటుంది. అవేంటో మనము చూద్దామండి. ఒకనాడు భీష్మద పువ్వులు కోస్తుంటే దాత్రి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. భీష్మద ఏమైంది సఖి అని అడిగినప్పుడు దాత్రి నవ్వడం ఆపి నా మనసు వేరొకరు సొంతం అయింది సఖి అంటుంది. భీష్మద ఆశ్చర్యపోయి అమ్మ చరణాలకే మనం అర్పితం కదా, నువ్వెలా మనసు పారేసుకున్నావు సఖి? ఆ మాటలకి దాత్రి అదంతా నాకు తెలీదు, అలాగే నా మనసుకి నాకు కూడా తెలీదు అతని పరిచయం, కానీ నాలో అలజడికి కారణం అతని ధీరత్వం. ఆ అతిబలుడు బహు సుందరంగా అతి చాకచక్యంగా ఖడ్గాని తిప్పుతూ తన ధైర్యాన్ని బలాన్ని చాటుతున్నాడు సఖి. అతని చూసిన క్షణం నన్ను నేను విడిచేశాను, అతని వశమయ్యాను సఖి. ఆ మాటలకి భీష్మద నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అమ్మా అమ్మా అంటూ లలితమ్మని చరణస్మరణలో ఉండే నువ్వు అతన్ని ప్రేమించడం ఎలా? ఏమో, కానీ అతనితో మాట్లాడాలని నా ప్రాణం తాతహలాడుతుంది. దూరం నుంచి చూస్తూ గడుపుతున్నాను, ఏమన్నా ఉపాయం సెలవివ్వచ్చుగా అంటుంది దాత్రి. ఆ మాటలకి భీష్మదాకి నమ్మశక్యం కాదు దాత్రి మాటల్ని. ఎందుకంటే దాత్రికి లలితమ్మపై అపారమైన భక్తి, అలాగే అమ్మకి ఇష్టమైన సేవకురాలు. అది త్రిలోకాలకి తెలుసు. వాటిని గుర్తు తెచ్చుకుని ఈనాడు నమ్ముతున్న అతని పరిచయం కోసం, అతని ప్రేమ కోసం ఎంత పరితపించావో అనేది ఆ రోజే నేను కళ్ళు తెరిచాననుకో సఖి. కానీ ఈరోజు అర్థం చేసుకున్నాను అనుకుంటూ బాధగా ఉంటుంది. మార్నింగ్ దాత్రి లేచేసరికే శౌర్య లేచి రెడీ కూడా అయ్యి ఉంటాడు. చెక్స్ ఫోల్డ్ చేసుకుంటూ బయటికి వెళ్తూ ఉంటాడు. దాత్రి ఫ్రెష్ అయ్యి వచ్చి చూస్తుంది. ఇంకా రూమ్లోకి శౌర్య రాలేదు. రెడీ అయ్యి కిందికి వస్తూ మనసులో ఇక హాస్పిటల్కి వెళ్ళాలి, ఇప్పుడు అడగాలి ఇంట్లో వాళ్ళని వెళ్తా అని, కానీ అడిగితే ఏమంటారో అనుకుంటూ తలదించుకుని వస్తూ ఉంటుంది. దేవి గారికి వాసు గారికి ఎదురుగా శౌర్య కూర్చుంటాడు. శౌర్య పక్కన మాధవి గారు పార్థు గారు కూర్చుంటారు. నవీన్, రేఖ గారు, సురేష్ గారు కూడా ఉంటారు అక్కడే. సుధా కిచెన్లో ఉంటుంది. కిందికి వచ్చేసరికి అందరూ సైలెంట్గా ఉండడంతో దాత్రి కిచెన్లోకి వెళ్తుంది. సుధా వంట చేయడం చూసి ఇది మాత్రం సేవలు చేయడం మానదు అంటూ వెనక నుంచి చుట్టేస్తుంది. ఇప్పటికి లేచావా అంటుంది సుధా. అవును కానీ నువ్వు ఇలా పనులు చేయడం మానవా అంటుంది దాత్రి. సుధా ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది. సరేలే కానీ నైట్ సంగతి ఏంటి అంటూ సుధా ముందుకొచ్చి నించుంటుంది దాత్రి. సుధా ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుతూ తన పని తను చేసుకుంటుంది. దాత్రి ఓహో నువ్వు చెప్పావు కదా, నేను చెప్తానుండు. సుధా షాక్గా ఏం చెప్తావు అంది. నిన్న నైటు అంటుంది దాత్రి. నిన్న నైటు అంటుంది దాత్రి ఆశ్చర్యంగా. నేను నువ్వు? దాత్రి చెప్పలేక కళ్ళు మూసుకుంటుంది సిగ్గుతో. ఏమైందే ముందు చెప్పు అంటూ చేతిలో ఉన్న గెరటితో ఒక్కటేస్తుంది సుధా. దాత్రి అబ్బా ఏమైందంటే నిన్న నైట్ నాకున్న నిద్ర కరువు అని తీర్చుకున్నానమ్మా అని అంటూ అక్కడున్న కప్పులో కాఫీ పోసుకొని బయటకు వస్తుంది. ఇది మారదు, ఆ శౌర్య ఎలా మార్చుకుంటాడు అనుకుంటూ తన పని తాను చేసుకుంటుంది సుధా. బయట ఉన్నవారు ఒక డెసిషన్కి వస్తారు. దాత్రి బయటకు వచ్చి కాఫీ సిప్ చేయబోతుండగా దేవి గారు వచ్చి దాత్రిని హక్ చేసుకుంటారు. దాత్రి ఆశ్చర్యపోయి ఏంటి దేవి, నీకు మీ ఆయన ఉన్నాడు కదా, ఇలా పొద్దు పొద్దున్నే నా మీద పడుతున్నావు అంటూ దూరం జరుపుతుంది. దేవి గారి కంటి వెంపట నీళ్లు చూసి అమ్మా ఆర్ యు ఓకే అంటుంది. దేవి గారు కళ్ళు తుడుచుకుంటూ తలూపి మాటలు ఎక్కువయ్యాయే నీకు అంటుంది. అవి ఎక్కువేలే నాకు, నువ్వే కొత్తగా ఏడుస్తున్నావు ఏంటి అంటుంది దాత్రి. నువ్వు వెళ్తున్నావుగా ఇప్పుడు మీ అత్తారింటికి అంటుంది దేవి. దాత్రి కరెంట్ షాక్ కొట్టినట్టు ఏంటి అంటూ నించుంటుంది. అవును వెళ్ళి లకేజ్ సర్దుకోపో అంటుంది దేవి. దాత్రికి కన్నీలాగవు, కానీ తన అందరి ముందు చచ్చినా ఏడవదు. అందుకే వాళ్ళమ్మతో సరే అని ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోతుంది. లకేజ్ సర్దుతూ దేవి గారితో చేసిన అల్లరి, వాసు గారు వెనకేసుకొచ్చే విధానం, సుధతో ఆడుతూ గోల చేసిన అన్ని మూమెంట్స్, ఆ ఇంట్లో గడిపినవన్నీ కళ్ళ ముందుకొస్తూ ఇక అవే నీ జ్ఞాపకాలు అంటుంటే గుండెలో తెలియని బాధ ఉప్పొంగిపోతుంటే ఎలా అణిచివేయాలో అర్థం కాక జాలువారే కన్నీళ్ళకి అడ్డుకట్ట వేయలేకుండా ఉంటుంది. శౌర్య వెంటనే దాత్రి రూమ్కి వస్తాడు. దాత్రికి ఎవరో వచ్చారని అర్థమై కళ్ళు వెంపట కారే కన్నీళ్ళని నిలువరిస్తుంది. ప్రామిస్, మీ ఇల్లంత పెద్దిల్లు కాకున్నా మీ అమ్మ నాన్నలా మా అమ్మ నాన్న నేను చూసుకుంటారు దాత్రి.
ఇకపోతే నేను, నువ్వు హా అంటే నేను హా అంటాను. అస్సలు బాధపడకు, భయపడకు, మమ్మల్ని నమ్ము అంటాడు శౌర్య. దాత్రి శౌర్య వైపుకి తిరిగి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు అంటూ చేతిలోకి బ్యాగ్ తీసుకుని, ఇంకొంత లగేజ్ ఉంది శౌర్య, నెక్స్ట్ టైం తీసుకొచ్చుకుంటాను అంటుంది. శౌర్య ఒక్కసారి దాత్రిని గమనిస్తాడు. తనకు అర్థమవుతుంది తను ఏడిస్తే అందరూ ఏడుస్తారని, నవ్వుతూ నటిస్తుందని. దాత్రి లగేజ్ పట్టుకుని శౌర్య దగ్గరికి వస్తూ, ఈ సడన్ ప్రయాణం ఏంటి అంటుంది. ఆ మాటలకి శౌర్య, చిన్న కేసు వచ్చింది నాకు, వెళ్ళాలి, ఇంపార్టెంట్ అంటాడు. ఓ ఇట్స్ ఓకే, వెళ్దాం పదా అంటుంది దాత్రి. శౌర్య ఆ బ్యాగ్ ఇటివ్వు అని తీసుకుని ముందుకు కదులుతాడు. మనం ఇంకొంచెం కాస్త వెనక్కి వెళ్ళి చూద్దాం. శౌర్య కిందికొచ్చాక దేవి గారిని, వాసు గారిని కూర్చోబెట్టి చెప్పబోతుంటే మాధవి గారు, పార్థు గారు వస్తారు. వాళ్ళను కూడా కూర్చోమని చెప్తుంటే నవీన్, సుధా, రేఖ గారు, సురేష్ గారు అక్కడికి వస్తారు. సుధా అందరూ అక్కడే ఉండడంతో కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శౌర్య అందరితో అర్జెంట్ కేసు అని, ఖచ్చితంగా తను వెళ్ళాలని చెప్తాడు. మాధవి గారి వైపు చూసి, మీరు కావాలనుకుంటే ఇంకొక వీక్ వరకు దాత్రితో ఇక్కడే ఉండి రండమ్మా, నాకు వర్క్ ఉన్నంతో వెళ్ళాలి అంటాడు. వాళ్ళంతా మౌనంగా ఉంటారు. అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి కిచెన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అందరూ ఒక నిర్ణయానికి వస్తారు. మాధవి గారు, పార్థు గారు శౌర్యతో వెళ్తామని, దాత్రిని కూడా తీసుకెళ్తాము అంటారు. ఇంకో 1 వీక్కి దేవి గారు, వాసు గారు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ కూతురికి కావాల్సినవన్నీ ఇద్దామని మాట్లాడుకుంటారు. అప్పుడు దాత్రి రావడంతో దేవి గారు ఎమోషనల్ అవుతారు. ఇదన్నమాట. శౌర్య దాత్రి లగేజ్ని తీసుకెళ్లి కారులో పెట్టొస్తాడు. అది తన కారు. ఆ తర్వాత మాధవి గారి దగ్గరున్న ఒక బ్యాగ్ కూడా పెట్టొస్తాడు. సుధా వంట పూర్తి చేసి మళ్ళీ కాఫీ వేడి చేసి అందరికీ తీసుకుని వస్తుంది. వచ్చేసరికి ఇలా అందరూ హడావిడిగా ఉంటారు. ఏమైంది అని అడుగుతుంది సుధా. సుధా అమాయకంగా అడగడంతో దాత్రి సుధా దగ్గరికి పరుగున వస్తుంది. సుధా చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టడం ఆలస్యం. దాత్రి వెళ్ళి సుధని హక్ చేసుకుని అలా ఉండిపోతుంది. నియర్లీ 20 years ప్రతి విషయంలో ఇద్దరం కలిసే ఉన్నారు, ఇప్పుడు దూరం అవుతున్నారు. సుధా అలానే దాత్రిని పట్టుకుని దేవి గారి వైపు చూడగానే దేవి గారు సుధతో, దాత్రి వెళ్తుంది తన అత్తారింటికి అంటారు. అంతే, అది విన్నది ఆలస్యం. దాత్రిని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు కార్చేస్తుంది. సుధా కన్నీళ్లు దాత్రి భుజాన్ని తాకగానే సుధకి దూరం జరిగి, ఓ అమ్మో, ఈ కన్నీళ్లు దాత్రి కోసమే అంటూ సుధా కంటి నుంచి జారే నీటిని పట్టుకుని అరచేతిలో బంధించి దానికో ముద్దిచ్చి, ఇలా ఏడవకూడదు పాప అంటూ ఆ నీటిని ఉఫ్ అని ఊదేసి నవ్వుతూ సుధా చీర కొంగు తీసుకుని, మీ ఆయన్ని ఇలా నీ కొంగును వదలకుండా తిరిగేలా చేసుకుని త్వరగా నన్ను పెద్దమ్మని చేసే పనిలో ఉండాలి అంటూ సుధా చీర కొంగుని దాత్రి పెదవుల సహాయంతో మడిచి నోటి దగ్గర పెట్టుకుని, అర్థమైందా అంటూ తలూపుతుంది. సుధా, ఈ పిచ్చి మాటలు ఆపే, పెళ్ళయింది, కాస్త ఆలోచించి చెయ్యి ఏ పనైనా దాత్రి అంటుంది. దాత్రి షాక్ అయి, ట్రై చేస్తాను, డెఫినెట్గా నీకోసం మాత్రమే. సుధా, అలా అంటే ఒక్కటిస్తా అంటుంది. దాత్రి నవ్వుతూ, నాకు కాదు నవీన్కి ఇవ్వు, 4 హగ్గులు, 2 కిస్సులు, ఒక అంటూ ఆగిపోతుంది. అంటూ ఫాస్ట్గా వెళ్ళి దేవి గారికి, వాసు గారికి ఒక హగ్ ఇచ్చేసి బయటికి పరుగు. సుధతో పాటు అందరూ నవ్వుకుంటూ బయటకు వస్తారు. శౌర్య కారు ఎక్కగానే దాత్రి కారులో ఒక పక్క నించుని శౌర్యతో, ఎంత టైం పడుతుంది శౌర్య అని అడుగుతుంది. దాత్రి ఎవరితో అయినా కలివిడిగానే ఉంటుంది, శౌర్యతో కూడా అంతే నార్మల్గా మాట్లాడిస్తుంది. బయటకు వచ్చాక వెంటనే దేవి గారు, ఒక్క నిమిషం అని మాధవి గారిని లోపలికి తీసుకువెళ్ళి దేని గురించో చాలా బాధగా చెప్తారు. అంతా విన్న మాధవి గారు, నేను చూసుకుంటాను దేవి గారు, బాధపడకండి, దాత్రి నాకు కోడలు కాదు కూతురు అని చెప్పి బయటకు వస్తారు. మాధవి గారు, పార్థు గారు కారు వెనక సీట్లో కూర్చోగానే దాత్రి లాస్ట్గా సుధని హక్ చేసుకుని బుగ్గపై చిన్న కిస్ ఇచ్చేసి దూరం జరిగి అక్కడికి వచ్చాక కాల్ చేయని చెప్పి దేవి గారి దగ్గర, వాసు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని శౌర్య పక్కన ఫ్రంట్లో కూర్చుంటుంది. అందరూ ఆనంద బాష్పాలతో వీడ్కోలు చెప్తారు. రేఖ గారికి కూడా దాత్రి అల్లరి నచ్చుతుంది. ఇక శౌర్య కార్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇంట్లో అందరికీ దాత్రి లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్టే ఉంటుంది. అవును, అంతే కదా, కొంతమంది లేకుంటే ఇంటికి కళ కూడా ఉండదు కదా. సో తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.